ఫస్ట్ కష్టపడాలి, కానీ జీవితకాలం నువ్వు కష్టపడతానే ఉండు, పదవులు మాత్రం మేము అనుభవిస్తామంటే అది రాజకీయం అవుతుందా? ఇంకోటి, ఇప్పుడు జగన్ మీదన ఎందుకు అసంతృప్తి వచ్చింది? సింపుల్ లాజిక్, మేము 9 ఏళ్ల నుంచి నీ వెనకాల ఉన్నాం, మాకు పదవులు రాలేదు, అంతే కదా. అవును, పదవులు వచ్చిన వాళ్ళేమో, డైరెక్టర్గా ఉన్నోడేమో నాకు చైర్మన్ ఇవ్వలేదు, చైర్మన్గా ఉన్నాడేమో నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్సీగా ఉన్నాడేమో నాకు ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎమ్మెల్యేగా ఉన్నాడేమో నాకు మంత్రి ఇవ్వలేదు. ఇదే కదా అసంతృప్తి. ఏంటి 9 ఏళ్లకే వాళ్ళు అంత గడవ, అంతే కదా. అతనితో 2009-10లో పార్టీ పెట్టాడు, ఫస్ట్ ట్రిప్ 14, 19కి వచ్చేసాడు, 9 ఏళ్ళకి అతను అధికారంలోకి వచ్చేసాడు. అంతే, అవును. వచ్చి ఆ 9 ఏళ్ళకే అంత తిప్పలు ఉంటే, అంత నలిగిపోతే, అంత ఫీలింగు చివరికి అతన్ని ఈడ్చి కొడితే వీళ్ళకి ఎట్టుంటుంది బేసిక్గా? ఈయన పదే మీరు త్యాగం చేయండి, ఆ పదం మీరు ఇప్పుడు వినిపించింది చూస్తే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఎలా కోపప్పాలో డిసైడ్ అయ్యాడంటే, మీరు పరీక్ష రాశారు, పేపర్లు నేను చించేశాను, మీరు మాత్రం పాస్ అయిపోండి, పాస్ అయితేనే మీకు జీవితం ఉంటుంది అంటే ఎట్టుంటుంది ఇక్కడ? నువ్వు పరీక్షకు వచ్చావు, నేను పరీక్ష పెట్టలేదు, కానీ నువ్వు మాత్రం పరీక్ష పాస్ అయిపోవాలి, పాస్ అయితేనే నీకు జీవితం ఉంటుందని నన్ను చూసి గుర్తుపెట్టుకో. ఏంది ఇది ఈ చిత్రం? బేసిక్ సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్కి తను ఇండివిజువల్గా పోటీ చేసే ధైర్యం